అందరికీ వందనాలు. దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులైన మనం చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఏమి జరుగుతుందో అంటే మన కుటుంబంలో అవ్వచ్చు, మన పొరుగువారు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఊరిలోని, మన దేశంలోని, ప్రపంచంలోని ఏమి జరుగుతుందో చూడగలమా? అంటే ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకున్నప్పుడు మనం ఈ లోకాన్ని, మన ఇంటిని, మన పొరుగువారిని, మన బంధువుల్ని, మన ఈదిని, మన చుట్టాలని, మన ఊరిని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని మనం ఎలాగైతే చూస్తున్నామో కళ్ళతోని చదువో, టీవీలో చూసో, వినో, ఆలకించో ఎలాగైతే ఇవన్నీ మనకు తెలుస్తున్నాయో ఇదే విధంగా చనిపోయిన విశ్వాసులైన మనకి చనిపోయిన తర్వాత కూడా ఆ నెమ్మది గల స్థలంలో ఉన్న మనకి భూమి మీద జరిగినవన్నీ మనకు తెలుస్తాయా తెలియవా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానములో ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి చదవబడినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా దేనికోసం చెప్పబడుతుందంటే హేబేలు శ్రేష్టమైన కానుక అర్పించాడు. అయితే ఏమైంది? చివరికి చనిపోయాడు. శ్రేష్టమైన కానుకని హేబేలు అర్పించినప్పుడు ఏ ఉద్దేశంతో అర్పించుంటాడు? దేవుడు నన్ను దీవించాలని, నేను ఆశీర్వాదం పొందుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, నిండు 100 ఏళ్ళు బతకాలి, బతికినంతకాలం సుఖ సంతోషాలతో బతకాలని ఒక కోరికతో, ఒక ఆశతోని అర్పించాడు. ఎవరైనా సరే కానుకలు అలాగే కదా అర్పిస్తారు. ఉదాహరణ మనమైనా దేవుడికి కానుకలు ఇచ్చినా, మందిరానికి వెళ్ళినా మన ఉద్దేశం ఏంటి? మనం ఆశీర్వదింపబడాలని, అభివృద్ధి పొందుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, బ్రతికినంతకాలం సుఖ సంతోషాలతో ఉండాలనే కదా మనం కానుకలు అర్పించినా, మందిరానికి వెళ్ళినా, దేవుడిని నమ్ముకున్నా. అదేవిధంగా హేబేలు కూడా శ్రేష్టమైన కానుక అర్పించాడు. దేనికోసం? తన కోసం, తన బాగు కోసం, తన సంతోషం కోసం, తన అభివృద్ధి కోసం, దేవుడి నుంచి తాను ఆశీర్వాదం పొందుకోవడం కోసం. కానీ ఏం జరిగింది? తీరా చూస్తే అన్న చేతిలోనే చచ్చిపోయాడు. పాపం ఏమో శ్రేష్టమైన బహుమానం కావాలి, నిండు 100 ఏళ్ళు బ్రతకాలి, ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వ్యక్తి కయ్యని చేతిలో చనిపోయాడు. మరి ఇప్పుడు ఆయన ఆశ ఏమైంది? నిరూపణ అయిపోయింది. హేబేలు శ్రేష్టమైన కానుక నాకు అర్పించాడని దేవుడి నుంచే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి తీరా చూస్తే తన అన్న చేతిలోనే చనిపోయాడు. ఇంకా ఆయన కోరికకి, ఆయన విశ్వాసానికి, ఆయన నమ్మకానికి ప్రతిఫలం ఎక్కడుంది? లేదే. ఇది హేబేలు యొక్క జీవిత చరిత్ర. నోవాహుని ఓడ కట్టమన్నాడు. కొన్ని సంవత్సరాలు బాధలు పడి, కష్టపడి, చెమటోర్చి, నిందించిన ప్రజలందరూ అతన్ని పిచ్చోడుగా చూసిన దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ఓడను కట్టాడు. ఎక్కడ? ఒక స్థలంలో కట్టాడు. అక్కడ సముద్రము లేదు, నది లేదు, వాగు లేదు. జనాలందరూ ఇది చూసి ఇక్కడ నది లేదు, సముద్రం లేదు, అయినా ఎందుకు కడుతున్నారని చెప్పేసి అతన్ని ఒక పిచ్చోడుగా చూశారు. అతన్ని అడిగితే, నువ్వు ఇక్కడే ఎందుకు పడవ కడుతున్నావు? ఇక్కడ ఏ ప్రతిఫలాన్ని ఆశించి పడవ కడుతున్నావు అంటే, ఇక్కడ నన్ను దేవుడు కట్టమన్నాడు, ఇక్కడ నిన్ను దేవుడు కట్టమన్నాడు అని చెప్పి అందరూ హేళన చేశారు. మొత్తం మీద శ్రమపడి, కష్టపడి, సచ్చి చెడి మొత్తం మీద కట్టేశాడు. కట్టిన తర్వాత ప్రతిఫలం ఏమైనా ఉందా? మొత్తం మీద వాడ కట్టాడు. వాడ కట్టిన తర్వాత జలప్రలయం వచ్చింది, అందరూ చనిపోయారు. ఇది నోవాహు చరిత్ర. అబ్రహాముని దేవుడు దర్శించి, నీ నుండి అనేక జనాంగాన్ని నేను సృష్టిస్తాను, నువ్వే అనేక మందికి తండ్రిగా నిలబెడతాను, నీ నుండి అనేక జనాంగాలు ఉద్భవిస్తారు, నీ సంతానం ఇసుక రేణుల వలె విస్తరిస్తానని చెప్పి గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు. తీరా మోచి చూస్తే ఆ వాగ్దానాన్ని ఏమైనా చూశాడైనా? చూడలేదు. కనీసం మనవన్నే చూడలేదు. ఇంకా సముద్రపు ఇసుక రేణులు అంతా వాగ్దానం మాట అటుంచితే కనీసం మనవన్న కూడా చూడలేదు. కన్నడమే 100వ సంవత్సరంలో కన్నాడు. పోనీ కన్న ఇస్సాక్కి 40 సంవత్సరాల తర్వాత వివాహం జరిగింది. పోనీ వివాహం జరిగిన తర్వాత అతనికి ఏమైనా పిల్లలు వెంటనే కలిగారంటే పాపం ఆ పిల్లలు కలగడానికి కూడా చాలా ఆలస్యమైపోయింది. అబ్రహాము పుట్టడమే 100 సంవత్సరాలు పుట్టాడు,
ఇస్సాకు పెళ్ళే లేటుగా జరిగింది. పెళ్లి జరగగానే పిల్లలు పుట్టారంటే పిల్లలు పుట్టలేదు. తన మనవళ్ళైనటువంటి ఏసావు యాకోబుని చూడకుండానే చనిపోయాడు. కనీసం ఒకే ఒక్క సంతానం చూశాడంతే, ఇస్సాకుని. మరి ఏమో దేవుడు వాగ్దానం ఏమిచ్చాడు? నీ సంతానం సముద్రపు ఇసుక రేణుల వలె చేస్తానని గొప్ప వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఏం చూశాడా? చూడకుండానే మనం అయిపోయాడు. మరి వాగ్దానం ఏమైంది? నిరూపణగా అయిపోయింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హేబేలు కానీ, నోవాహు కానీ, అబ్రహాము కానీ వాళ్ళు వాగ్దానాల ఫలాలు ఏమి చూడలేదు. దానికోసం ఈ వాక్యం చెప్పబడుతుంది. ఏమని? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరూ కూడా ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని అనుభవించలేదు. దానికోసమే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం. వీరందరూ ఆ వాగ్దానం ఫలాలు అనుభవించకపోయినా దూరము నుండి చూసి వందనములు చేసి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ విశ్వాసులందరూ కూడా వాగ్దాన ఫలాలు చూడకపోయినా పొందుకోకపోయినా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూరం నుండి ఆ వాగ్దానం యొక్క ఫలాలు చూస్తున్నారంట. ఇదేంటి? చచ్చిపోయారు కదా, హేబేలు చచ్చిపోయాడు. నోవాహు వాడ కట్టి ఆ వాడ కట్టిన దానికి ప్రతిఫలమే పొందుకోకుండా అయిపోయాడు. అబ్రహాము నీ సంతానం సముద్రపు ఇసుక రేణుల వలె వృద్ధి చెందుతానని చెప్పినా సరే ఆ వాగ్దానం పొందుకోలేదు. అయితే వీళ్ళందరూ వాగ్దానం పొందుకోలేనట్టు, ఆ దర్శనాన్ని చూడలేనట్టు మనకి వాళ్ళ చరిత్రలో ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానాలు చూశారు. ఎలా చూశారంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా దూరము నుండి చూసి వందనము చేసి. అంటే వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? మరణం అయిపోయారు. ఈ మరణం అయిపోయిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులందరూ కూడా ఎక్కడ చేర్చబడతారు? హేబేలు కానీ, నోవాహు కానీ, అబ్రహాము కానీ, సారా కానీ వీళ్ళందరూ పరిశుద్ధులు. వీళ్ళందరూ కూడా ఎక్కడ చేర్చబడతారు? నెమ్మది గల స్థలంలో, విశ్రాంతిలో వీళ్ళందరూ కూడా చేర్చబడతారు. లోకాసు వార్తలోని ధనవంతుడు లాజరు చనిపోయాడు. ధనవంతుడేమో పాతాళానికి పోయాడు, లాజరేమో అబ్రహాము రొమ్ముని చేర్చబడ్డాడు. ఈ అబ్రహాము రొమ్ముని చేర్చబడినటువంటి లాజరు ఏ విధంగా ఉన్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు, నెమ్మది గల స్థలంలో ఉన్నాడు. అంటే పరిశుద్ధులందరూ కూడా ఆ నెమ్మది గల స్థలంలోని విశ్రాంతిలో ఉన్నారు. విశ్రాంతిలో ఉన్నప్పుడు దూరము నుండి చూసి వందనములు చేసి. అంటే ఇప్పుడు ఆ వాగ్దాన ఫలాలన్నీ చూస్తున్నారంటే చూస్తున్నారు. మనందరం కూడా ఎవరమే? అబ్రహాము సంతానమే. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుండి 12 మంది సంతానము. ఆ సంతానమే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల నుంచి రాబడ్డ వాళ్ళే సకల యొక్క జనులని. అంటే మనందరికీ తండ్రి ఎవరు? అబ్రహాము. మనకి కూడా అబ్రహామే తండ్రి. అయితే మనకు సందేహం కలగచ్చు, మనందరం కూడా అన్యులం కదా, అన్ని దేవతలు పూజించుకున్న వాళ్ళం కదా, మనది భారతదేశం కదా, ఆ ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి మనకి ఏం సంబంధం అని మన సందేహం కలగచ్చు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి సొంత రక్షకుడుగా స్వీకరించామో మనందరం కూడా ఇశ్రాయేలీయులమే. ఏ విధంగా అంటే అబ్రహాము దేవుడు దర్శించక ముందు ఆయన ఏమైనా సరే ఇశ్రాయేలీయుడా కాదు, అన్యుడు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఇప్పుడు అన్యుడు ఏమైపోయాడు? ఇశ్రాయేలీయుడిగా మారిపోయాడు. అంటే ఇశ్రాయేలీయుల వరుసలోకి ఇప్పుడు ఎవరు వచ్చేసారు? అబ్రహాము వచ్చేసాడు. అబ్రహాము కూడా ముందు ఎవరు? అన్యుడు. కానీ దర్శనం మూలంగా దేవుడు ఆకర్షించుకోవడం మూలంగా, దేవుడు పిలుచుకోవడం మూలంగా ఇప్పుడు అతను ఇశ్రాయేలీయుడు అయ్యాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా స్వీకరించామో మనందరం ఇప్పుడు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈ సర్వ సృష్టిలో ఉన్న మనందరినీ కూడా ఇప్పుడు ఆ నెమ్మది గల స్థలంలో ఉన్నటువంటి అబ్రహాం ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు కనులారన. ఏ విధంగానా? మనందరం ఇప్పుడు ఆ అబ్రహాము నుంచి ఒక్క విత్తనము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి 12 మంది సంతానం, ఆ 12 మంది జనాంగం నుంచి ఇన్ని కోట్ల జనాభా ప్రపంచమంతా కూడా విస్తరించిందంటే ఇప్పుడు ఈ వాగ్దానం ఏమైంది?
ప్రతిఫలం పొందుకున్నది. ఈ ప్రతిఫలం పొందుకున్నది ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? దూరం నుండి అబ్రహాం చూస్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడుతుంది. దూరము నుండి చూసి వందనములు చేసి అంటే ఇప్పుడు అబ్రహాంకి ఇప్పుడు ఆ బ్రతికున్నప్పుడైతే, తాను సజీవంగా ఉన్నప్పుడైతే ఆ వాగ్దాన ఫలం అయితే పొందుకోలేదు. కానీ ఇప్పుడు ఈనాటికి ఆయన మనలందరినీ చూసి ఇప్పుడు ఆయన ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు. వీళ్ళందరూ కూడా నా నుండి రాబడ్డ వాళ్ళు, నా నుండి జన్మించిన వాళ్ళని చెప్పి ఆయన ఆ వాగ్దాన ఫలాన్ని ఇప్పుడు చూస్తున్నాడు. అలాగే విశ్వాసులైన మనం కూడా మనం అయిపోతాం. మరణం అయిపోయిన తర్వాత మనం కూడా ఎక్కడ చేర్చబడతాం? దేవుని నమ్ముకున్న వాళ్ళం కనుక విశ్రాంతిలోకి చేర్చబడతాం, నెమ్మది గల స్థలాన్ని చేర్చబడతాం. అయితే ఇప్పుడు నెమ్మది గల స్థలంలో ఉన్న మనం ఇప్పుడు ఈ భూలోకం మీద ఏమి జరుగుతుందో మనం ఏమైనా చూడగలే అవకాశం ఉందంటే, అబ్రహాము ఎలాగైతే చూస్తున్నాడో మనం కూడా అలాగే చూస్తాం. మనం మరణం అయిపోయినప్పుడు కూడా ఏ విధంగా అంటే, ఉదాహరణకి ఒక తండ్రికి 3 సంతానం ఉంటే ఆ తండ్రికి కొద్దిగా ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఎలా ఇవ్వాలనుకున్నాడంటే, తను బతుకున్నప్పుడు పెద్ద కుమారుడికి ఇల్లు ఇద్దాం, చిన్న కుమారుడికి నాకు ఒక పొలం ఉంది ఆ పొలం ఇద్దాం, ఆడపిల్లకి బంగారం వస్తువులు ఇద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాడు. అయితే అదే విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పాడు. మొత్తం మీద ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమైనా పాపకం చేసుకుంటున్నారంటే, పెద్దవాడేమో నాకు తండ్రి ఇల్లు ఇస్తానని చెప్పాడు, దానికేమో చిన్నవాడు అన్నాడు నాకు వద్దు, పొలం నువ్వే తీసుకో, నాకే ఇల్లు కావాలని చెప్పి చిన్నవాడు పేచి పెట్టాడు. ఆడపిల్ల ఏం చేసిందంటే, వస్తువులైతే దీనికి పెద్ద విలువే ఉండదు, మీతో పాటు నాకు కూడా సమాన హక్కు కావాలని చెప్పి ఆడపిల్ల అడుగుతుంది. మొత్తం మీద ఇలా గొడవలు పడుతున్నారు. ఈ పడ్డ గొడవలు అంతా కూడా ఈ నెమ్మది గల స్థలంలో ఉన్నవాళ్ళు, విశ్రాంతిలో ఉన్నవాళ్ళు చూస్తారంటే చూస్తారు, లేదంటే వీళ్ళే తండ్రి ఎలాగైతే చెప్పాడో అదే విధంగా పంచుకున్నారు, ఏ గొడవలో గోడలు లేకుండా. అయితే సామరస్యంగా పంచుకున్నా లేక గొడవలాడి పంచుకున్నా ఇదంతా కూడా ఆ నెమ్మది గల స్థలంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా చూస్తాడు. దాన్ని ఇక్కడ చెప్పబడుతుంది, దూరము నుండి చూచి. అంటే విశ్వాసులైన మనందరం కూడా మన బ్రతుకున్నప్పుడు మన ఇంటి యొక్క విషయాలు, మన ఊరి యొక్క విషయాలు, మన దేశం, మన రాష్ట్రం, మన బంధువులు, చుట్టాలు, మన ఈది వారు, మన ఎదురింటి వారు, మనం సంపాదన ఆస్తి అవ్వచ్చు, మన కోరిక అవ్వచ్చు, ఏమైతే ఉన్నాయో ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు అన్నీ కూడా ఖచ్చితంగా దూరం నుండి అంటే ఆ నెమ్మది గల స్థలం నుండి మన అందరం చూస్తాం. అబ్రహాము తన వాగ్దానాన్ని ఎలాగైతే దూరం నుండి ఎలాగైతే చూశాడో మనం కూడా ఆ అబ్రహాము విశ్వాసుల వరుసలో ఉన్న మనం కూడా మనం మరణం అయిపోయినప్పటికీ కూడా ఈ లోకంలో ఏమి జరుగుతుందో మన కళ్ళారా చూడగలుగుతాం అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, మరణం అయిపోయిన మనం చనిపోయినప్పుడు కూడా ఈ లోకంలో ఏమి జరుగుతుందో అన్నీ మనకి వివరంగా స్పష్టంగా తెలుస్తాయని, చూస్తామని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.